విజయవాడలోని పున్నమి ఘాట్ సమీపం నందు రివర్ వ్యూ హోటల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది. విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఆహ్వానించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఒక్కసారి మనం కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఏ అభివృద్ధి చేశారు, ఎక్కడ ఏ పంచాయతీకి పోయినా, లేకపోతే ఏ గ్రామానికి పోయినా, ఏ రోడ్డు చూసినా, ఏ వాటర్ ప్లాంట్ చూసినా, ఎక్కడికి పోయి ఏం చూసినా కూడా అది తెలుగుదేశం పార్టీ హయాంలో చేసింది. మనకు 3 సార్లు 4 సార్లు మనం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో. ఏ కాలనీ పోయి కాలనీ కట్టిన ఇల్లు చూస్తే అది తెలుగుదేశం పార్టీ హయాంలో చేసింది. ఒక్కటంటే ఒకటి మేజర్ గా కనపడింది లేదు నాకు. వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ జరిగిన మంచి పని ఒకటి కూడా, ఒక పెద్దది మేజర్ది ఇది మేము చేసామని చెప్పుకునే పరిస్థితి ఒక్కటి కూడా లేదు. ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసింది. ఈ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ రోజు కూడా కొన్ని కాలనీస్ పోతే, అప్పట్లో నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కొన్ని బాగా హాట్ సమ్మర్ లో చూస్తే నీళ్లు దేవుకొని వడబట్టుకునే తాగే పరిస్థితి. ఒకసారి అర్థం కాలేదు నాకు, ఇదేంద్ర ఈ దారుణం ఏంటి. దాదాపుగా 77 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు కూడా మనం తాగే నీళ్లు లేని పరిస్థితి, వాడుకోవడానికి నీళ్లు. ఇప్పుడు నేను ఇంజమూరులో ఉంటున్నాను. ఇంజమూరులో ఆఫీస్ సెటప్ చేసుకుంటే ఆఫీస్ ఓన్ గా సెటప్ చేసుకున్నాను, కానీ ఇల్లు అది రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాను నేను. పక్కన మా ఇంటికి కొద్దిగా దూరంగా వెళ్తే ఇంకొక రెంటెడ్ హౌస్ ఒకటి ఉంది. 2-3 మన ప్రాపర్టీస్ రెంట్ చేసాం ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు వాటిలో తాగేదానికి నీళ్లు అవి ఎలాగో తాగలేము, వాడుకోవడానికి కూడా ఇబ్బంది నీళ్ళు. కానీ సోపు మీకు తెలుసు కదా, హాట్ వాటర్ ఎక్కడ చూసినా కూడా హాట్ వాటర్. సో తాగేదానికి లేదు, వాడుకోవడానికి లేదు. అట్లా ఎన్నో కుటుంబాలు, దాదాపుగా 95,000 కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉంటే, ఎన్నో కుటుంబాలు ఈ రోజు కూడా కనీస మంచినీరు లేకపోతే క్లీన్ వాటర్ దొరికే పరిస్థితి లేదంటే ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా ఒకసారి మనం ఆలోచన చేయాలి. పుష్ చేయలేదు, ఎవరు కూడా సమస్యల మీద పోరాడలేదు, పుష్ చేయలేదు, ముందుకు తీసుకెళ్లేదు. నేను కూడా అవసరం అయితే నా ప్రయత్నం నేను చేస్తా ఉంటాను కంటిన్యూగా. మనకు సమస్య ఇంకా ఉంది, మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే నేను పోరాటానికి సిద్ధమే, నేను కూడా సిద్ధమే. మీరు కూడా రండి నాతో పాటు కలిసి. ఖచ్చితంగా మనం ప్రతి గ్రామంలో కూడా సమస్యలు మనం అటాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. చేంజ్ వస్తుంది. 5 ఏళ్లలో ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు కొంత మారేదానికైతే అవకాశం ఉంది. మీరందరూ కూడా నాతో కూడా చేయగలిపి అందరం కూడా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తు అయితే మార్చగలం. ఈ రోజున స్లోగా డెవలప్మెంట్ వస్తా ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జిల్లాలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రావాల్సిన అవసరం లేదు, చుట్టుపక్కల కూడా వస్తా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి రాబోయే రోజుల్లో ఒక ఆగస్టు సెప్టెంబర్లో ఒకటి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా కొన్ని ప్లాంట్స్ పెడతా ఉన్నారు. వాటర్ లేకపోయినా కూడా మనం ఏ ఇండస్ట్రీస్ చేయొచ్చనే దీంతో ఆలోచన చేస్తున్నాం. కాకపోతే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా అన్ని సిస్టమ్స్ ను కూడా మొత్తం పడుకోబెట్టేశారు వైసీపీ గవర్నమెంట్. ఏ సిస్టమ్ కూడా, ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు. కంప్లీట్ గా అందరూ ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళందరిలో చలనం వచ్చి ఈ రోజున మళ్ళీ యాక్టివ్ గా వర్క్ చేసి, మీకు ఎగ్జాంపుల్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చూస్తుంటారు. కొన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మర్చిపోతుంది మనకు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని కింద ఇంజనీర్స్, దాని కింద స్టాఫింగ్ ఎంతో మంది ఉంటారు. మీకు ఒకసారి అసలు ఐడియా ఉంటుంది ఏం చేస్తుంటారో కూడా ఐడియా కూడా ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ అంటే మన వాటర్ ప్రతి గ్రామంలో వాటర్ సరిగా వెళ్తుందా, తాగేదానికి నీళ్లు ఉన్నాయా, టెస్ట్ చేయడం కానీ, ఎన్ని చేయడం కానీ, లేకపోతే ఇంకేదన్నా కాలువలు డ్రైనేజీలు కానీ ఏమీ లేదు, పూర్తిగా కూర్చొని ఉన్నారు అంతే. అదే పరిస్థితి ఇప్పుడిప్పుడే చలనం వస్తూ ఉంది. ఆ సిస్టమ్స్ అన్ని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసి మనం ముందుకెళ్లే పరిస్థితి అన్ని రివ్యూ చేసుకొని, సో ఆ రకంగా 5 ఏళ్ళు కూడా మొత్తం తీసుకెళ్లి వెనక్కి పంపించాడు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల. మైనర్ ఇరిగేషన్ లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. వెంకటసుబ్బన్న చెప్పినట్టు గండిపాళెం ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టారు, ఈ రోజు కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. అడిగిన పాపన పోలే ఎవరు, ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా గండిపాళెం ప్రాజెక్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎందుకు లేదని అడిగిన వాడు లేదు. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అలాగే సోమశిల కాలం మన ఉదయగిరి నియోజకవర్గంలో వెళ్తా ఉంటే సోమశిల నీళ్లు మన దాంట్లో నుంచి వెళ్తున్నాయి, కానీ తాగేదానికి గ్లాసు సోమశిల నీళ్లు మనకు లేవు, అందుబాటులో లేవు. మొత్తం అక్కడ కందుకూరు అప్పుడున్న రాజకీయం వాడుకున్నారు. అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చేసుకొని వాళ్ళు అక్కడ నీళ్లు తీసుకెళ్లారు. కనీసం రాళ్లపాడు రిజర్వాయర్ ఒకసారి చూడండి. రాళ్లపాడు రిజర్వాయర్ లాంటిది మన ఉదయగిరి నియోజకవర్గంలో మనకి ఎందుకు రిజర్వాయర్ లేదు, నాకు అది అర్థం కాదు. ఒకసారి మీరందరూ కూడా అప్పుడు ఆలోచన చేస్తుంటారు. రాళ్లపాడు రిజర్వాయర్ ఉంది అక్కడ పోయి, అటువంటి రాళ్లపాడు రిజర్వాయర్ మన దాంట్లో ఎందుకు లేదు? ఉదయగిరి నియోజకవర్గంలో మనకు కూడా ఉండాలి కదా ఒకటి. మన దాంట్లో నీళ్ళు వెళ్తున్నప్పుడు. సో ఆ ఫైట్ జరగలేదు, ఆ ఫైట్ లేదు.
సమస్యల పట్ల మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తా ఉన్నాయి, సమస్యల మీద అవగాహన వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కో దాని మీద అటాక్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా దీని సమస్యలు అయితే పరిష్కారం చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా మళ్ళీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను.